హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు నేను మన ప్లాంట్స్నైనా, మన పెట్స్నైనా, మన పిల్లల్ని ఎవరినైనా సరే మనం రోజు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కదా. ఈరోజు నేను కొంచెం మెయింటెనెన్స్ చేశాను. చూడండి, దోసకాయ మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇవాళన్నీ చాలా గుబురుగా వచ్చేసింది. ఒక వర్షం పడేటప్పటికి వర్షం 2 days పడింది బాగా కంటిన్యూస్గా. ఇంకా ఆకులన్నీ చాలా వచ్చినాయి, వాటికి గాలి వెలుతురు కావాలని నేను కట్ చేశాను చాలా వరకు. చూడండి, వంకాయ బెండకాయలు స్టార్ట్ అయినాయి రావటం. కొన్ని వంగ మొక్కలు కూడా మళ్ళీ తీసుకొని వేసాను. అంటే ప్రతిదీ మెయింటెనెన్స్ చేస్తూ ఇలాగ మొక్కలు తీసుకొని వేస్తున్నాను అన్నమాట. ఇలాగా చాలా ఎంత తొందరగా గ్రోత్ అయింది. ఆకుకూరలు కూడా చాలాసార్లు కోసాను. చూడండి, అప్పుడే ఎంత ఉంది. ఇంకా వంగ మొక్కలు తీసి వేసాను అన్నమాట. అంటే ప్లేస్ తక్కువ ఉంది, అయినా సరే నేను ఎక్కువ వేసేసాను. చూడండి ఎంత బాగా, అంటే వర్షం పడటం వల్ల నేను టైంకి మొక్కలు వేయడానికి కుదిరింది. చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీకు నచ్చింది కదా. నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఎంత బాగుందంటే చాలా టైం పడుతుంది అన్నమాట. మీ గార్డెన్లో ఉంటే తెలుసు కదా, ఎంత టైం అన్నా అయిపోతూ ఉంటుంది. చూడండి, అవి కటింగ్ ఆకు చాలా వరకు కట్ చేశాను. మధ్యలో ఇవి కూడా దీనిలో ఉన్న మొక్కలు తీసేసి కొంచెం మెయింటైన్ చేశాను. మధ్యలో మిర్చి కోసాను. మిర్చి కూడా బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత అది తొందరగా వాడిపోయేది అనమాట. మళ్ళీ దానికి అస్మానం దానికి అంటే కొన్ని వీక్ అయినప్పుడు మనం చేస్తూ ఉండాలన్నమాట. ఇక బెండ మొక్కలు కూడా చాలా బాగా వచ్చి వాటికి కూడా కొంచెం గాలి వెలుతురు కావాల్సిన అందుకని చాలా వరకు లీవ్స్ చేసేసాను. ఇవాళ చాలా ముళ్ళు గుచ్చుకుని డ్రాగన్ అలాగే గుచ్చుకుంటే, ఇది జామ మొక్క కూడా చాలా ఎండిపోయినట్టు. నేను లేనప్పుడు నీళ్ళు పోయిపోతే ఎండిపోయి చాలా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కానీ వచ్చిన తర్వాత బాగా అయింది. ఇవన్నీ ఆకులన్నీ తీసేసాను ఇవాళ. నిమ్మ మొక్కలకి కూడా ఆకులు తీస్తూ ఉంటే చాలా ముళ్ళు గుచ్చుకుపోయినాయి. ఎంత అంటే చాలా వరకు డ్రాగన్ వాటికి కూడా చాలా ముళ్ళు ఉంటాయి కదా. చేతులంతా మంట వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ముళ్ళు ఎలాగంటే ఎంత షార్ప్గా ఉంటాయంటే నిమ్మకాయది. ఇవి కూడా చాలా వరకు అన్ని ఆకులు తీసి మళ్ళీ వర్షం వస్తూ ఉంటే వీటికి బాగుంటుంది కదా చక్కగా అని నేను చాలా వరకు తీసుకున్నాను. నిమ్మకాయ పెద్దదవుతుంది, బాగుంది. ఇవన్నీ తీసి ఇవాళ చాలా మెయింటెనెన్స్ చేశాను. చూడండి, మీకు నచ్చింది కదా. థ్యాంక్ యూ.